హాయ్ ఫ్రెండ్స్, చూడండి చికెన్ కర్రీ చేస్తున్నాను. మా పక్కన అయితే ఒక పాప బర్త్డే ఉందండి, కొంచెం చేసి పెట్టమన్నారు. చికెన్ కర్రీ, బగారా రైస్, ఉల్లిపాయ మంచిగా వేగిందండి. దాంట్లోనే చికెన్ మంచిగా కడుక్కొని వేసుకున్నాను. దాంట్లోనే తగినంత సాల్టు, కొంచెం పసుపు వేసి కొంచెం మంచిగా ఉడకనిచ్చాను. నీసు వాసన పోవాలంటే అలా ఉడకాలండి. చూడండి ఉడికిపోయింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 4 కిలోల చికెన్ అండి. సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం ఉడకనిద్దాము. దాంట్లోనే కొబ్బరి, కొంచెం ధనియాలు, లవంగ, యాలక్కాయ చెక్క మొత్తం పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ దీంట్లోనే యాడ్ చేసేసి మంచిగా కలుపుకున్నాను. దీంట్లో తగినంత కారం వేసుకోవాలండి. మేమైతే కొంచెం ఎక్కువ వేస్తాము, నీసు కర్రీ కాబట్టి దీంట్లో కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది. వాళ్ళు కూడా మంచిగానే తింటారు. ఆంధ్ర స్టైల్ కాబట్టి ఆంధ్ర స్టైల్ లాగా వండుతా నేను. మేము ఆంధ్ర వాళ్ళమండి, మంచిగా చేస్తాము కర్రీస్ అయితే. చూడండి తగినంత కారం వేసుకొని మంచిగా ఉడకనిచ్చారు. కొంచెం ఉడికాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి మంచిగా ఉడికింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. తెల్లగా ఉన్నాయి వాటర్ అనుకుంటారేమో, కొబ్బరి పేస్ట్ చేశాను కదా, దాంట్లో కొంచెం మసాలా ఉంటే దాంట్లోనే వాటర్ వేసి యాడ్ చేశాను. కొత్తిమీర మంచిగా కడుక్కొని కోసుకొని వేసుకున్నానండి. చూడండి చాలా టేస్ట్గా ఉంది, చాలా టేస్ట్ కుదిరిందండి. ఈరోజు బగారా రైస్, చికెన్ కర్రీ అయితే సూపర్గా, అందరూ చాలా బాగా టేస్ట్గా వండారు, చాలా టేస్ట్గా ఉందన్నారు. చూడండి అయిపోయింది. చికెన్ కర్రీ అయితే సూపర్గా కుదిరింది. యమ్మీగా చూడండి, చాలా టేస్టీగా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ చేసుకుందాం. నెయ్యి, ఆయిల్ వేసి దీంట్లోనే ఉల్లిపాయ వేసి మంచిగా వేపుకున్నాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగ, యాలక్కాయ చెక్క దీంట్లోనే వేసుకొని మంచిగా వేపుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి దీంట్లోనే యాడ్ చేశానండి. కొత్తిమీర, పుదీనా కూడా దీంట్లోనే యాడ్ చేసేసాను. మంచిగా వేపుకోవాలి. తగినంత వాటర్. ఇదైతే 5 కేజీల రైస్ అండి. బాస్మతి ఒక 2 కేజీలు, 3 కేజీలు మామూలు రైస్ వేసాము. తగినంత వాటర్. నేనైతే 1 కేజీ బియ్యానికి 2 కేజీల డబ్బా ఉంటుంది కదండి, దాంతో వాటర్ వేస్తాను. బాస్మతి కొంచెం తక్కువ వేసుకుంటాను వాటర్. మొత్తం కొలుసుకొని వేసుకున్నాను. వాటర్ అయితే మంచిగా ఉడికిందండి. ఇదిగో రైస్ కడుక్కున్నాం, దీంట్లో వేసేసాను. చూడండి మంచిగా ఉడికిపోయింది. చాలా టేస్ట్గా కుదిరిందండి, చాలా టేస్ట్గా ఉందన్నారు అందరైతే. బగారా రైస్, చికెన్ కర్రీ
సూపర్గా కుదిరింది. అయిపోయింది చూడండి. చికెన్ కర్రీ బగారా రైస్ యమ్మీగా సూపర్గా కుదిరింది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.